Hello my champions, ఎలా ఉన్నారు అందరూ? So we are back with the second part of this lecture of reproductive health. ఈ సూపర్ రివిజన్ సిరీస్లో మనం అన్ని ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అన్ని క్విక్గా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. బట్ క్విక్ అంటే మేము చాలా ఫాస్ట్ కూడా చేయట్లేదు, మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పార్ట్ 2 ఆఫ్ టుడేస్ సెషన్. సో పార్ట్ 2లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఆల్రెడీ పార్ట్ 1 మనది అయిపోయింది. ఇన్ పార్ట్ 2 we're going to learn about two important things, that is sexually transmitted diseases and infertility. Welcome to my class. My name is Ajay Kumar. I am your biology master teacher and you're watching Vedantu Telugu. ఈ ఇవాల్టి క్లాస్లో ఓకే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం కదా. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా జరుగుతున్నాయి, ఓకే, నెంబర్ 1. అండ్ ఎలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి మీరు తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ దట్ విల్ బి STDs దట్ విల్ బి కమింగ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, ఇవన్నీ మనం చూసుకుంటాం. దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ గురించి కూడా మనం చూసుకుంటాం. ఓకే, 1 minute. ఇన్ఫర్టిలిటీ గురించి కూడా చూసుకుంటాం. ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, ఇదంటే ఏంటి, ఇవి రెండింటి గురించి వాళ్ళు మొదలెట్టిపోతున్నాం. సో లెట్స్ బిగిన్ విత్ ద టుడేస్ సెషన్. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఏమిటి? వాట్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్? ఏ డిసీజెస్ అయితే ఓకే ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుతుంది కదా, ఒక ప్రోక్రియేషన్ అయినా లేదంటే ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎప్పుడైతే 2 పార్ట్నర్స్ మధ్య జరుగుతుందో ఆ ప్రాసెస్లో ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్కి ఎప్పుడైతే ఒక డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుందో లేదంటే ఒక ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని మనం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఆల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ ఇంటర్కోర్స్. అన్ని విధానాలని చూస్తే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లోని అన్ని విధానాలు చూస్తే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు మ్యాక్సిమం 70 to 80% ఛాన్సెస్ దాంట్లోనే ఉంటుంది. కానీ మిగతా 20 to 25% లేదంటే 30% ఏదైతే ఉందో దట్ ఈస్ ఐదర్ త్రూ యూస్ సిరెంజెస్. అంటే ఒక డిసీజ్, ఒక పర్టికులర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఒక పర్సన్లో ఉంది, లేదంటే ఒక ఎయిడ్స్ ఉన్నదనుకోండి. ఓకే, ఒక పర్సన్కి ఎయిడ్స్ ఉన్నదంటే ఆ ఎయిడ్స్ది ఏదైతే ఆ ఎయిడ్స్ పేషెంట్ మీద ఏదైతే సిరెంజ్ వాడతామో అదే సిరెంజ్ తీసుకెళ్ళి ఒక నార్మల్ హెల్దీ పర్సన్ మీద కూడా వాడితే ఆ డిసీజ్ ఈజీగా హెల్దీ పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ హాస్పిటల్ హైజీన్ అండ్ మెడికల్ హైజీన్. అందుకే మెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా సేఫ్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి. హాస్పిటల్లో కూడా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలనేసి చెప్తారు. ఓకే, నౌ ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. అంటే మనం దీంట్లో ఏ 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ వేరేగా బైఫర్కేట్ ఎక్కువ చేయట్లేదు. అంటే 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయన్నమాట సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లోపల ఓకే మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దేని త్రూగా అయితే యాక్చువల్గా రీప్రొడక్షన్ అనేది జరుగుతుందో. ఓకే, సో ఆ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లోపల ఇన్ఫెక్షన్స్ అయితే దాన్ని RTI అంటాం. ఫైన్. దాని తర్వాత వెనరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా డైరెక్ట్గా రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువగా జరుగుతాయి డైరెక్ట్గా. ఓకే, ఇవి ఎక్కువగా సెక్షువల్గానే ట్రాన్స్మిట్ అవుతాయి సిరెంజెస్ కన్నా. కానీ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెక్షువల్గానే కాకుండా వేరేగా త్రూ కూడా రావచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ అ పర్సన్ కెన్ గెట్ దీస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో ఆల్ ద వేస్, నెంబర్ 1, అండ్ ఆల్ ద డిసీజెస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సిలబస్. మీ సిలబస్లో ఏ ఇంపార్టెంట్ డిసీజెస్ ఉన్నాయో వాటన్నిటి గురించి లైట్గా తెలుసుకోవడం అవసరం. సో వాట్ ఆర్ ద డిసీజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ సిలబస్? ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 3 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మీకు ఉన్నాయి. నౌ ఒక ఇంపార్టెంట్ విషయం, దీంట్లో మూడు టైప్స్ ఆఫ్ డిసీజెస్, 3 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాజ్డ్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్. ఫస్ట్ ఐదర్ బ్యాక్టీరియా త్రూగా జరగాలి, లేదంటే వైరసెస్ త్రూగా జరగాలి, లేదంటే ప్రోటోజోన్స్ త్రూగా జరగాలి. కొన్ని ఫంగల్ ఆర్గానిజమ్స్ కూడా కాజ్ చేస్తాయి. క్యాండిడా అనే ఒక ఫంగల్ ఆర్గానిజం ఉంది, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. వాటి త్రూగా కూడా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో అందుకే ఇంపార్టెంట్ ఏవైతే మీ బుక్లో అంటే NCERTలో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంటో అవే నేను మెన్షన్ చేస్తాను, అవి మీరు చదువుకోండి చాలు. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్లమీడియా. ఇట్ కాజెస్ క్లమీడియాసిస్. క్లమీడియా ఏదైతే ఉందో ఇట్ కాజెస్ క్లమీడియాసిస్. దాని తర్వాత నెజేరియా గొనేరియా అని ఏదైతే ఉందో ఇట్ కాజెస్ అ డిసీజ్ నోన్ యాజ్ గొనోరియా అనే ఒక జబ్బుని చేస్తుంది. దాని తర్వాత మైకోప్లాజ్మా, యూరియా ప్లాజ్మా స్పీషీస్ కొన్ని డిసీజెస్ కాజ్ చేస్తాయి. కానీ ట్రెపనోమా ప్యాలిడమ్ అనేదైతే ఆర్గానిజం ఉందో ఇట్ విల్ కాజ్ సిఫిలిస్. సో అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత వైరసెస్లో ఇవన్నీ ఇంపార్టెంటే చూడండి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి జెనైటల్ వాట్స్ అనే ఒక డిసీజ్ వస్తుంది.
దాని తర్వాత హెచ్ఐవి నుంచి మనకు తెలుసు ఎయిడ్స్ అనే ఒక జబ్బు వస్తుంది. దాని తర్వాత హర్పీస్ సింప్లెక్స్ వైరస్ నుంచి ఎక్కువగా హర్పీస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 2 ఇది, దీని నుంచి హర్పీస్ అవుతుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇంకా ఇది ఏదైతే ఉందో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీకు ఎక్కువ సిలబస్లో లేదు. దాని తర్వాత లాస్ట్ ట్రైకోమోనస్ వెజైనాలిస్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ జరుగుతున్నాయి, వాటి సిమ్టమ్స్ ఏమిటి అది తెలుసుకోవడం కాకుండా ఒక ఇంపార్టెంట్ విషయం మీరు మైండ్లో పెట్టుకోండి. దీంట్లో సంబంధించిన క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి. మనం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ దట్ కమ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్స్. నెంబర్ 1 మీకు దీని నుంచి వచ్చేది మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువగా ఇవే వచ్చాయి మీకు టైప్ ఆఫ్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోని ఎక్కువగా మీకు ఏమి ఇస్తారు, అట్ వన్ సైడ్, ఓకే, ఇఫ్ దెర్ ఆర్ 2 columns in the match the following, at one side they'll give all the organisms like Treponema pallidum, okay, Neisseria gonorrhea, okay, HIV, human papilloma virus ఇస్తారు. ఇటు పక్క ఆన్ ది అదర్ సైడ్ దే విల్ గివ్ యూ ద డిసీజెస్ దట్ యాక్చువల్లీ కాజ్ బై దీస్ పర్టికులర్ ఆర్గానిజమ్స్ అండ్ యూ హ్యావ్ టు మ్యాచ్ దోస్ డిసీజెస్ విత్ ది పర్టికులర్ స్పెసిఫిక్ ఆర్గానిజం విచ్ కాజెస్ ఇట్. సో ఇది మీకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్, కామన్ నీట్ క్వశ్చన్ ఎక్కువగా మీకు ఇదే వస్తుంది. నీట్లో మీకు ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ టైప్స్ ఎక్కువగా ఈ టాపిక్ నుంచి వస్తాయి. నా గోయింగ్ ఫర్దర్ ఒక దాని గురించి తెలుసుకుందాం. అంటే బ్యాక్టీరియాలో మన గొనోరియా, సిఫిలిస్, క్లమైడియాసిస్, వైరస్లో జెనిటల్ హెర్పిస్, వాట్స్, హెచ్బివి, హెచ్ఐవి. డోంట్ వరీ, వేరేగా చెప్తున్నాను కాదు, ఒక దాని గురించి డీటెయిల్గా వెళ్తున్నాం. నా వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ బుక్లోని ప్రతి దాని గురించి ఎక్కువ డీటెయిల్గా ఇవ్వలేదు, జస్ట్ మెన్షన్ చేసి వదిలేశారు. కానీ మనం డీటెయిల్గా చదువుకోవడం అవసరం. ఎందుకు? బికాస్ దెర్ ఆర్ 2 reasons. నెంబర్ 1, యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అరౌండ్ ద సబ్జెక్ట్. మీకు దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, యాజ్ అ బయాలజీ స్టూడెంట్ మీకు ఇది తెలిసి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, యు ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ డాక్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మీరు ఒక ఫ్యూచర్ అవ్వబోతున్నారు ఈ కంట్రీకి, అండ్ మీరు డాక్టర్స్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి మీరు వెనక్కి పడకుండా ఇంట్రెస్ట్గా మీరు తెలుసుకోవాలి. సో అందుకే నేను ఒకదాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పబోతున్నాను. నా ఎవరికైతే డీటెయిల్గా వినాలని లేదో స్టిల్, ఓకే, ఎవరైతే స్ట్రిక్ట్గా డీటెయిల్గా వినాలనుకోవట్లేదో దే కెన్ స్కిప్ ఫర్దర్. ఓకే, ఒక 4 to 5 minutes 6 minutes వరకు వాళ్ళు మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎవరైతే డీటెయిల్గా విందాం అనుకుంటున్నారో దే కెన్ కంటిన్యూ ఇన్ ద సేమ్ టైప్. ఓకే, ఇదే స్పీడ్లో కంటిన్యూ అవుదాం. నెంబర్ 1, గొనోరియాలోని ఏదైతే ఆర్గానిజం కాజ్ చేస్తుందో దాన్ని నెజేరియా గొనేరియా అంటున్నాం. దిస్ ఇస్ ద కాజేటివ్ ఆర్గానిజం. ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చింది దీని నుంచి, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లోనే. ఓకే, నెజేరియా, ఇటు పక్క గొనోరియా అనేసి ఒక డిసీజ్ ఇస్తారు, వాటన్నిటిని మ్యాచ్ చేయాలి. నౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ గొనోరియా? ఓకే, ఏం జరుగుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ టిపికల్ కామన్ సిమ్టమ్స్. మేల్లోని, మగాళ్ళలోని, ఆడవాళ్ళలోని ఎవరికైతే డిసీజ్ జరుగుతుందో ఇద్దరికి కలిపి కొన్ని కామన్ సిమ్టమ్స్ అనేవి అయితే ఉంటాయి. ఓకే, కాకపోతే మేల్స్లో ఇంకా ఫీమేల్స్లో కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అది మొగాళ్ళలోనే అలాంటి సిమ్టమ్స్, ఇంకా ఆడవాళ్ళలోనే అలాంటి సిమ్టమ్స్. ఇవన్నీ డిసీజెస్లోని అలాంటి స్పెసిఫిక్ సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ రెండూ వస్తాయి. సో అలాంటి కామన్ సిమ్టమ్స్ని నేను కామన్ అని రాశాను, స్పెసిఫిక్ వాటిని మేల్స్లో ఏం జరుగుతున్నది, ఫీమేల్స్లో ఏం జరుగుతున్నది అని రాశాను. సరే, సో ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. మేల్స్లో ఏం జరుగుతున్నదంటే పీనస్ ఏరియా ఏదైతే ఉందో ఆ పీనస్ ఏరియాలో పస్ లాంటి డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత స్వెల్లింగ్ కూడా జరుగుతుంది పీనస్ ఇంకా టెస్టికల్స్ దగ్గర. ఫీమేల్స్లోని వెజైనల్ ఏరియా నుంచే డిశ్చార్జ్ జరుగుతుంది. పీరియడ్స్ అనేవి చాలా పెయిన్ఫుల్గా, హెవీగా ఉంటాయి. లాస్ట్ కామన్గా వచ్చేస్తే పెయిన్ఫుల్ సెన్సేషన్, అంటే వచ్చి పోసుకుంటున్నప్పుడు పెయిన్గా ఉండడం, దాని తర్వాత ఫ్రీక్వెంట్గా వచ్చుకు రావడం, దాని తర్వాత సోర్ థ్రోట్, గొంతుకు ఎండిపోతున్నట్టు అవడం, దాని తర్వాత జ్వరం అది ఉండడం. దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. నౌ దీనికోసం ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ ఉంది. అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్ అనేసి కొన్ని యాంటీబయాటిక్స్ని వాడతాం. ఓకే, ఇది మీది గొనోరియా గురించి. ఇంత చాలు. ఇక్కడ మీకు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడండి. ఇఫ్ యూ కెన్ సీ మెన్ ఇంకా ఉమెన్లో ఏం జరుగుతున్నది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. పీనల్ డిశ్చార్జ్ అనేది జరుగుతున్నది. ఓకే, దాని తర్వాత బర్నింగ్ ఇంకా పెయిన్ఫుల్, అంటే వచ్చి పోసుకుంటున్నప్పుడు మండుతున్నట్టు, పెయిన్ఫుల్గా నొప్పి పెడుతున్నట్టు ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ టెస్టికులర్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ విని చిరాకు పడకూడదు, నేర్చుకోవాలి మీరు, ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు బి డాక్టర్స్, యూ నీడ్ టు నో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సరే, నెక్స్ట్కి వెళ్ళిపోతే నెక్స్ట్ సిఫిలిస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సిఫిలిస్
పేరు డిఫరెంట్, ఇంకా ఆర్గానిజం పేరు డిఫరెంట్. ఇప్పుడు మనం ముందేం చూసాం, గొనోరియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాస్డ్ బై ఆర్గానిజం నెజేరియా గొనోరియే. ఓకే, కానీ అక్కడ పేరులోనే మనకి డిసీజ్ పేరు తెలిసిపోయింది, కానీ ఇక్కడ అలా తెలీదు. దానివల్ల మీకు చాలాసార్లు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, అందుకే గుర్తుపెట్టుకోండి. ట్రెపనోమా ప్యాలిడమ్ అనే ఆర్గానిజం వల్ల జరుగుతుంది సిఫిలిస్. సో సిఫిలిస్లో అన్నిటికన్నా కామన్గా ఏంటంటే అయ్యేది ఒక చాంగ్స్రే అంటారు, అంటే ఒక కురుపు లాంటిది అనమాట, చిన్న కురుపు లాంటిది జరుగుతుంది. ఆ కురుపు స్టార్టింగ్లో అయితే ఏం పెయిన్ ఉండదు, కానీ దాని నుంచి డిశ్చార్జెస్ అనేది అవుతాయి. దాని నుంచి చిన్న ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవుతుంది, అదే అలా వెళ్ళి పెయిన్ఫుల్ అయిపోతుంది. స్టార్టింగ్లో దాని నుంచి ఎలాంటి పెయిన్ ఉండదు. బట్ ఇదన్నీ ఎక్కడ జరుగుతున్నదంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద జెనైటల్ ఏరియా ఓన్లీ. ఓకే, అది నార్మల్గా స్కిన్ మీద, ఇంకా వేరే జెనైటల్ ఏరియాస్లోని ఇంకా వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద, స్కిన్ మీద డైరెక్ట్గా ఇలాంటివి జరుగుతాయి. సో దీనికి యాంటీబయాటిక్ ఎక్కువగా పెన్సిలిన్ అనేది వాడతారు. ఇగో చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఒక చిన్న సోర్ లాంటిది వస్తుంది. ఓకే, ఒంటి మీద ఒక చిన్న కురుపు లాంటిది వస్తుంది. ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్, ఎక్కువ పెయిన్ ఉండదు. దాని తర్వాత బాడీ ర్యాషెస్ లాగా మారుతుంది. అది లాస్ట్లో లోపల ఏకంగా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. దీన్నే సిస్టమిక్ ఇష్యూస్ అని అంటారు. లోపల ఏకంగా స్టార్ట్ అయిపోయింది, లోపల ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలెట్టేసి అంటే ఇట్ ఈస్ అ వెరీ ఫేటల్ ఇష్యూ, సీరియస్ ఇష్యూ అంటారు దీనికి. ఇదే క్రిటికల్ స్టేజ్, దీనిది లాస్ట్ స్టేజ్. సరే, సో ట్రీట్ చేయలేదంటే ఇట్ కెన్ బికమ్ ఫేటల్ అంటే ఇట్ కెన్ లీడ్ టు డెత్. అది నెక్స్ట్ క్లమైడియాసిస్, పేరుతోనే మనం చెప్పేయచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిసీజెస్ విచ్ యూ కెన్ ఐడెంటిఫై బై ద నేమ్ ఆఫ్ ది ఆర్గానిజం. ఇట్ ఈస్ కాస్డ్ బై క్లమైడియా ట్రైకోమాటిస్. ఫీమేల్స్లో అయితే సర్విక్స్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, ఇంకా ఫ్రీక్వెంట్గా పెయిన్ఫుల్ యూరినేషన్. అంటే మీరు ఇక్కడ అన్నీ చూస్తున్నారు, మీరు కేర్ఫుల్గా వింటున్నారంటే వీటన్నిటిల్లో మీకు కొన్ని సిమ్టమ్స్ అనేవి కామన్గా ఉన్నాయి, అవునా లేదా? అన్నిట్లోని దెర్ ఆర్ కామన్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. సో మీకు సిమ్టమ్స్ అనేవి పెద్ద కామన్ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఎక్కువగా రిప్రొడక్టివ్ పార్ట్లో డిశ్చార్జెస్ చేయడం, కురువు లాంటిది ఫామ్ అవ్వడం, కురుపు లాంటిది, లేదంటే పెయిన్ఫుల్ యూరినేషన్ ఏదైతే ఉందో, ఇలాంటివన్నిటివి మీకు కామన్గా గుర్తుపెట్టేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మేల్స్లో పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది యూరేథ్రా రీజియన్లో, అదే ఫైన్. దాని తర్వాత రెక్టల్ పెయిన్, ఇంకా రెక్టల్ డిశ్చార్జ్ ఇద్దరిలోని మేల్స్ అండ్ ఫీమేల్స్లో కామన్గా ఉంటుంది. దీనికి కూడా ఎజిథ్రోమైసిన్ వాడతారు. నో గొనోరియా కోసం ఎజిథ్రోమైసిన్ వాడాం. దాని తర్వాత సిఫిలిస్ కోసం ఏం వాడాం? సిఫిలిస్ కోసం మనం ఏం వాడాం? పెన్సిలిన్ వాడాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, సిఫిలిస్ కోసం మనం పెన్సిలిన్ వాడాం. దాని తర్వాత అగైన్ ఫర్ క్లమైడియాసిస్ వీఆర్ యూజింగ్ ఎజిథ్రోమైసిన్. ఓకే, సో ఎజిథ్రోమైసిన్ అనేది ఒక కామన్ యాంటీబయాటిక్గా చాలా డిసీజెస్ కోసం వాడతారు. నెక్స్ట్ ఇక్కడ అదే సేమ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఓకే, ఒకసారి చూసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సరేనా? ఇక్కడ మెల్లో అయితే పీనల్ డిశ్చార్జ్ అది ఉంది, సేమ్. ఫీమేల్ కూడా బర్నింగ్ సెన్సేషన్ అది ఉంది, బ్లీడింగ్ డ్యూరింగ్ ద పీరియడ్స్. నెక్స్ట్ జెనైటల్ హెర్పీస్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్, యాక్చువల్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నాను. నెంబర్ 1 ఏదైతే ఉందో అదేంటంటే హర్పీస్ సింప్లెక్స్ వైరస్ వల్ల జరుగుతున్నది కదా. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 అండ్ హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2. సో ఈ 2 టైప్స్లో టైప్ 1 నుంచి మీకు ఎక్కువగా ఈ డిసీజ్ వస్తుంది, టైప్ 2 నుంచి మీకు ఈ డిసీజ్ వస్తుంది. టైప్ 1 డజంట్ కాజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఓన్లీ ఓరల్ ఏరియాలో మీకు అల్సరేషన్ అవన్నీ ఎక్కువగా కాజ్ చేస్తుంది, స్కిన్ మీద చేస్తుంది. కానీ టైప్ 2 ఎక్కువగా ఏదైతే రిప్రొడక్టివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియా ఇంకా ఆర్గన్స్ దగ్గర ఎక్కువగా డిసీజ్ కాజ్ చేసేది టైప్ 2 అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది హెర్పీస్ కోసం దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ జెనైటల్ హెర్పీస్. అంటే ఏమిటి క్యూర్? లేదంటే ఎలాంటి యాంటీబయాటిక్ ఏది ఇచ్చినా కూడా దానివల్ల ఏం పెద్దగా జరగదు. బట్ ఆ డిసీజ్ని ఎక్కువ అవనీయకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి, తగ్గించి ఉంచడానికి ఎక్కువగా ఏం చేస్తారంటే యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ని వాడతారు. ఓకే, సో ఇట్ ఈస్ అ వైరస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వైరస్. సో వైరస్కి అగేన్స్ట్గా యాంటీవైరల్ డ్రగ్స్ని మేనేజ్ చేయడానికి, అంటే సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అయిపోకుండా, ఎక్కువ చిరాకు చేసేయకుండా, ఫేటల్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? డ్రగ్స్ని వాడతారు. కానీ ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ఓన్లీ మెయింటైన్ చేయగలవు, దే కాంట్ క్యూర్ ద డిసీజ్. ఆ డిసీజ్ ఇంకా ఒకసారి వస్తే అది వదిలిపోదు. సో దట్స్ అ డేంజరస్ సిచ్యువేషన్. నో నెక్స్ట్ ఇక్కడ దీంట్లో సిమ్టమ్స్ చూడండి. కోల్డ్ సోర్స్ అనేవి, ఇచ్చింగ్నెస్ అనేది జరుగుతుంది, చిన్న కొరువులు జరిగి ఇచ్చింగ్ అది జరుగుతుంది, పెయిన్ ఉంటుంది. దాని తర్వాత జెనైటల్ ఏరియాలోని చేతుల్లోని బ్లిస్టర్స్ లాంటివి వస్తాయి. అది నెక్స్ట్ లాస్ట్లో మనం చూస్తే జెనైటల్ వాట్స్. ఇప్పుడు నేను మీకు ఎందుకు అంత చెప్తున్నాను ఇవన్నీ అంటే,
ఎక్కువగా క్వశ్చన్ ఏమొచ్చిందంటే జెనైటల్ వార్డ్స్ నుంచి వచ్చింది మీకు. ఇది జెనైటల్ వార్డ్స్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, జెనైటల్ హెర్పీస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తాయో చూడండి. జెనైటల్ వార్డ్స్ దేనివల్ల జరుగుతున్నది మీరు పేరు బట్టి మీరు చెప్పలేరు. మీరు యాక్చువల్గా ఈ ఆర్గానిజం పేరు బట్టి మీరు చెప్పలేరు. ఓకే, డిసీజ్ దే ఆర్ అన్రిలేటెడ్ పేరు అదిను చూస్తే వాట్స్ అంటున్నావు ఆర్గానిజం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ కాజ్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ జెనైటల్ వాట్స్ అనేవి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏదైతే ఉందో దానివల్ల జరుగుతున్నది. దీంట్లో ఏం చేస్తారంటే లేజర్ సర్జరీస్, క్రయో సర్జరీస్ అని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓకే, కాటరీ, దాని తర్వాత లేజర్ ట్రీట్మెంటు, క్రయోథెరపీ అంటే ఆ ఏరియా అంతటిని చల్లగా చేసి ఎక్కడైతే చిన్న చిన్న కురువులా చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే ఒక చిన్న బంప్ లాగా వస్తుంది. ఓకే, ఆ బంప్ని ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేసేసి దాన్ని రిమూవ్ చేస్తారు. లేదంటే కాటరీ అంటే హాట్ చేసి కూడా దాన్ని రిమూవ్ చేస్తారు. సో ఇవన్నీ చురక పెట్టినట్టు అనమాట. సో దానివల్ల ఏంటంటే అందులో ఆర్గానిజం ఏదైతే ఉందో అది డీయాక్టివేట్ చేస్తారు, దాన్ని ముందు చేసి అప్పుడు దాన్ని రిమూవ్ చేస్తారు. సో ఇవన్నీ ప్రాసెసెస్ని వాడతారు, సర్జరీ అని కూడా చేస్తారు. ఫైన్. నా హ్యూమన్ కాదు, సారీ, హెపటైటిస్ బి వైరస్. ఇది హెపటైటిస్ బి వైరస్. హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ రెండు ఉన్నాయి, కానీ మనం హెపటైటిస్ బి వైరస్ ఎక్కువ నేర్చుకుంటాం. దిస్ ఈజ్ మోర్ డేంజరస్ అండ్ యాక్చువల్గా ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యేది ఇదే. ఓకే, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. హెపటైటిస్ బి వైరస్ ఏదైతే ఉందో దీనికోసం కూడా క్యూర్ లేదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే అంటే ఇందులో మనం వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందుకే వ్యాక్సిన్ అనేది హెపటైటిస్ బి వైరస్ కోసం తీసుకోమంటారు. నో వాట్ ద వ్యాక్సిన్ విల్ డూ? బేసిక్గా వ్యాక్సిన్ అనేది ఏం చేస్తుంది మన బాడీలో? మీరు కోవిడ్-19 వ్యాక్సినే తీసుకోండి, ఎలాంటి వ్యాక్సిన్ అయినా వాట్ ఇట్ విల్ డూ, ఓకే, ఇట్ విల్ క్రియేట్ అన్ ఇమ్యూన్ రియాక్షన్. ఒకసారి మీ బాడీలో వెళ్ళిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ అ డెడ్ ఫార్మ్ ఆఫ్ ద సేమ్ వైరస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, దాన్ని వీకెన్ చేస్తారు, లేదంటే చంపేసి దాన్ని మీ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దాని వైరల్ నేచర్ ఇంకా పోదు. ఆ కొంచెం వైరల్ నేచర్ వల్ల ఒక ఇమ్యూన్ రియాక్షన్ అనేది మన బాడీలో జరుగుతుంది. ఆ ఇమ్యూన్ రియాక్షన్ వల్ల వి ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ మెమరీ సెల్స్ అండ్ యాంటీబాడీస్, అండ్ వెన్ ఎవర్ దిస్ డిసీజ్ విల్ కమ్ బ్యాక్ అగైన్, ఈ డిసీజ్ ఎప్పుడైతే మళ్ళీ వస్తుందో బాడీలోకి, లేదంటే ఈ వైరస్ ఎప్పుడైతే మళ్ళీ ఈ బాడీలోకి ఎంట్రీ కొడుతుందో అప్పుడు ఇంకేం పేకలేదన్నమాట. అది వీ హ్యావ్ అ గుడ్ డిఫెన్స్ సిస్టమ్, వెపన్ సిస్టమ్ in the form of antibodies and this T lymphocytes and B lymphocytes, memory cells. దీనివల్ల we can fight back, and with this fighting back, this disease, this particular virus can't do anything to us. ఏం చేయలేదు ఇంకా. సో అందుకే వ్యాక్సిన్ అనేది becomes of utmost importance in case of hepatitis B virus. దీనికోసం కూడా ఏం క్యూర్ లేదు. సో ఇప్పటివరకు దేనికి క్యూర్ లేదని తెలుసుకున్నాం మనం. దేనికి క్యూర్ లేదు, జెనైటల్ హెర్పీస్ ఏదైతే ఉందో దానికి క్యూర్ లేదు, ఇంకా హెపటైటిస్ బి వైరస్కి క్యూర్ లేదు. దీస్ టూ డోంట్ హ్యావ్ అ క్యూర్. ఓకే, నౌ లెట్స్ గో టు ద ఫర్దర్. దీంట్లో సిమ్టమ్స్ ఏమీ లేదు, జాండీసు, ఓకే, దాని తర్వాత ఫీషెస్లో లైట్ కలర్డ్గా ఫీవర్ ఉంటుంది, లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలేదు, వామిటింగ్ లాంటి సెన్సేషను, జాయింట్లో పెయిన్స్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ దీన్ని. నెక్స్ట్ లాస్ట్ ఇంకా మనం వచ్చేసింది ఏంటి, వి కమ్ టు ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఎందుకు అవసరం నేర్చుకోవడం, దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవడం అవసరం, నెంబర్ 1. నెంబర్ 2, వై దెర్ ఇస్ సో మచ్ అవేర్నెస్ అబౌట్ ఎయిడ్స్. ఇవన్నీ డిసీజెస్ కన్నా మీరు ఎయిడ్స్ గురించి గ్యారంటీగా వినే ఉంటారు. ఇవన్నీ డిసీజెస్ వినకపోయినా, ఓకే, వాట్ యూ మైట్ హ్యావ్ డెఫినెట్లీ హర్డ్ ఈజ్ అబౌట్ ఎయిడ్స్. ఎందుకు మనం ఎయిడ్స్ గురించి ఎక్కువగా విన్నాము, వై ఇట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్. నెంబర్ 1, ఓకే, ఎయిడ్స్ అనేది ఇట్స్ నాట్ ఎ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎక్కువగా మీకు మిగతా డిసీజెస్లో మీకు సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, అవన్నీ ఉంటాయి. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ ఆర్గన్స్ని వెళ్ళి ఇన్ఫెక్ట్ చేస్తాయి ఈ వైరస్లు, ఇంకా బ్యాక్టీరియా అవన్నీ ఉన్నాయి. బట్ one important thing in AIDS is that it is not infecting any particular organ, but it is attacking a type of cells, that is T lymphocytes. ఏమంటాం దీన్ని, టీ లింఫోసైట్స్ అంటాం. వీటిని ఏమంటాం, టీ లింఫోసైట్స్ అంటాం. నా ఈ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఇవి, వై ఆర్ దిస్ టీ లింఫోసైట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ఈ టీ లింఫోసైట్స్ వల్లే మనకి ఇమ్యూనిటీ అనేది వస్తున్నది. ఒక పర్టికులర్
ఆర్గానిజం మన బాడీలోకి వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ ఎలా చేయాలి, ఓకే, దానికోసం ఒక స్పెసిఫిక్ యాంటీబాడీ క్రియేట్ చేసి దాన్ని ఎలా చంపాలి, దాన్ని ఎలా ఈ బాడీ నుంచి బయటికి దొబ్బేయాలి దాన్ని అనేది ఈ టీ లింఫోసైట్స్ ఇంకా బి లింఫోసైట్స్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఈ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఏదైతే యాక్చువల్గా ఎయిడ్స్ కాజ్ చేస్తున్నదో అది డైరెక్ట్గా ఈ టీ లింఫోసైట్స్ మీదే అటాక్ చేస్తుంది. దిస్ HIV వైరస్, this will directly attack the T lymphocytes. It will directly attack the T lymphocytes, and when it will directly attack the T lymphocytes, your body's immune response or the immune system will completely go downhill. పూర్తిగా పడిపోతుంది మీది ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, మీ బాడీ ఎంతైతే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉందో ఆ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అంతా పడిపోతుంది. దానివల్ల డైరెక్ట్గా టీ లింఫోసైట్స్ని అటాక్ చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇప్పుడు కేర్ఫుల్గా వినండి, ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా, ఫర్ సపోజ్ కోల్డ్ వచ్చినా, జలుబు, దగ్గు, జ్వరం ఏం వచ్చినా కూడా ఇట్ విల్ బికమ్ అ హ్యూజ్ ఇష్యూ. చాలా ఫేటల్ అయిపోవచ్చు, అది చాలా డేంజరస్, ఇంకా క్రిటికల్ అయిపోవచ్చు. ఎందుకు? నార్మల్గా అలాంటి మనకి జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఏంటి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ చాలా మంచిగా టేక్ కేర్ చేసుకుంటుంది. ఒక పారాసెటమాలో లేదంటే ఒక లివోసెట్రిజిన్ ట్యాబ్లెట్ తీసుకోగానే ఏమవుతుందంటే ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ డౌన్, అలర్జీ అనేది తగ్గిపోతుంది. అది ఆర్గానిజం ఇంతట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ యాంటీబయాటిక్స్ ఏమైనా తీసుకోకపోయినా మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని ట్యాకిల్ చేసి దాన్ని క్లియర్ ఆఫ్ చేసేస్తుంది మన బాడీ నుంచి. కానీ ఎప్పుడు అవన్నీ జరుగుతుంది టీ లింఫోసైట్స్ మంచిగా ఉంటాయి, కానీ ఆ టీ లింఫోసైట్స్ యాక్చువల్గా మంచిగా లేవు, పూర్తిగా వీక్ అయిపోయి దేనికి పనికి రాకుండా అయిపోయి అంటే ఏ డిసీజ్, చిన్న డిసీజ్ కూడా ఒక పెద్ద డిసీజ్గా మారి క్రిటికల్ అయిపోయి ఆ మనిషి చనిపోవచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ HIV అండ్ acquired immunodeficiency syndrome, that is AIDS. So it is not causing any, చూడండి మీరు ఆ పేరు వింటే మీకు అర్థమైపోతుంది, ఇట్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది డెఫిషియెంట్ అయిపోతున్నది, అంటే ఉండట్లేదు. సిండ్రోమ్, ఇక్కడ ఏం డిసీజ్ కాదు ఇది, ఇట్ ఈస్ అ సిండ్రోమ్. టు బి ఎగ్జాక్ట్, ఇట్ ఈస్ అ సిండ్రోమ్ ఇన్ విచ్ a plethora, a lot of factors will come together to lower the immune system of your body, which will cause a lot of health issues. Even if small health issues will come like cold and cough also, they can also cause a huge issue and the situation can become critical. Okay, adi anamata. Now last, okay, దీని గురించి ఎలా వస్తున్నది అన్నది చూద్దాం. 80% of this disease is caused due to 80% ఛాన్సెస్ ఎందుకు అవుతున్నదంటే బికాస్ ఆఫ్ ది అన్ప్రొటెక్టెడ్ సెక్స్. అంటే ఏవైతే ఈ బ్యారియర్ మెథడ్స్ మనం చదువుకున్నాం కదా, కాండమ్స్ అవన్నీ వాడకుండా, దే ఆర్ నాట్ ఓన్లీ కాంట్రసెప్టివ్స్, దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ to prevent the happening of these sexually transmitted diseases like AIDS and other diseases. So అందుకే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అది అయినా, లేదంటే అంటే ఇంటర్కోర్స్ ఏదైతే సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉందో అది, లేదంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన, అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఆర్గన్ తీసుకొని ఒక హెల్దీ పర్సన్కి ఇస్తే దాని నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఓకే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఎయిడ్స్ ఉన్న పర్సన్ ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ ఆ ఎయిడ్స్ ఉన్న పర్సన్ నుంచి చెక్ చేయకుండా డైరెక్ట్గా బ్లడ్ తీసుకొని డొనేషన్ కోసం ఇంకొక హెల్దీ పర్సన్కి అది ఇచ్చేటప్పుడు అప్పుడు జరుగుతుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా, అంటే మదర్ టు ద ఫీటస్ వెళ్ళొచ్చు. దాని తర్వాత యూజ్ ఆఫ్ నాన్ స్టెరైల్ సిరింజెస్ అండ్ టూల్స్, ఇంకా సిరింజెస్ పారేయకుండా వాడేయడం, లేదంటే టూల్స్ని ప్రాపర్గా ఏంటది స్టెరిలైజ్ చేయకుండా వాడడం, అవన్నీ చేసినప్పుడు జరుగుతుంది. ఎలా జరగదు అంటే వాళ్ళు యూస్ చేసిన సేమ్ ఫుడ్ లేదంటే యూటెన్సిల్స్ని వాడినా అలాంటిది ఏం జరగదు. దాని తర్వాత ఇన్సెక్ట్ బైట్స్ నుంచి రాదు ఎయిడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత క్లోత్స్, టవెల్స్, టాయిలెట్ షవర్స్ అవన్నీ వాడినా కూడా, ఓకే, టచ్ చేసినా కూడా వీటన్నిటి నుంచి కూడా మీకు యాక్చువల్గా రాదు. ఓకే, ఫైన్. నౌ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఇస్ దాట్ ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత చేయడం కన్నా ఈ డిసీజ్ అవ్వకుండానే ముందు నుంచి మనం జాగ్రత్త పడితే మనకి ఇవన్నీ తలనొప్పుల త్రూగా వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, అవునా కాదా? సో దట్స్ వై మన ముందు నుంచి ఏమిటంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ముందు జాగ్రత్త పడితేనే మనకి తర్వాత ఇంకా మందులు అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇవన్నీ తలనొప్పుల త్రూగా గోత్రూ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఎలాంటి విషయాల గురించి ధ్యానం పెట్టాలి మనం. నెంబర్ 1, ప్రతిసారి ఎప్పుడైతే యాక్చువల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది చేస్తారో మనుషులు, అప్పుడు ప్రొటెక్షన్ అనేది వాడడం చాలా అవసరం. ఇప్పుడు కాండమ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో బ్యారియర్ మెథడ్స్ అని చదువుకున్నాం కదా, వాటిని వాడడం. దాని తర్వాత టవెల్స్ అనేది ఎక్కువగా, ఈవెన్ వెన్ వీ కెన్ సే ది టవెల్స్ త్రూగా వీటి త్రూగా అవ్వదని అయినా కూడా టవెల్స్ అనేది షేర్ చేయకుండా ఎవరికైతే ఉందో
అండర్ క్లోతింగ్ ఎక్కువగాను. ఓకే, దాని తర్వాత ప్రాపర్గా వాష్ ఆఫ్ చేయడం ఇంటర్కోర్స్ తర్వాత ముందు. దాని తర్వాత వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడం హెపటైటిస్ బికి నేను చెప్పాను మీకు. దాని తర్వాత హెచ్ఐవికి టెస్ట్ చేయించుకుంటూ ఉన్నాం రెగ్యులర్గాను. ఓకే, అది ఇప్పుడు ఇవన్నీ డిసీజెస్. మెయిన్ హెచ్ఐవి ఏదైతే ఉందో, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు నో. హెచ్ఐవి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆ వైరస్ వచ్చి ఇన్ఫెక్ట్ చేస్తుందో అప్పుడు నిజంగా తెలియదు. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వెన్ ద వైరస్ హ్యాస్ ఆల్మోస్ట్ టేకెన్ ఓవర్ యువర్ బాడీ, ఇంకా మీ ఒంటి మీద ఇంకా రాజ్యం అనేది మొదలెట్టేసింది ఇంకా శుభ్రంగా, అప్పుడు తెలుస్తుంది ఇంకా దాన్ని తడక. అప్పటి వరకు యాక్చువల్గా చాలా సైలెంట్గా దాని పని చేసుకుంటూ వెళ్తుంది బాడీ లోపలికి వెళ్ళి. సో అందుకే రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ ఉండడం చాలా అవసరం అని చెప్తారు. ఫైన్. లాస్ట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అయిపోయింది, మనం నేర్చేసుకున్నాం. నౌ వి కమ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్, ఇన్ఫర్టిలిటీ, అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్ యాజ్ వెల్, ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి? ఫస్ట్ దీని టర్మినాలజీ మనం నేర్చుకోవడం అవసరం, దీని డెఫినేషన్ మనం నేర్చుకోవడం అవసరం. ఇన్ఫర్టిలిటీ దేని గురించి మనం మాట్లాడుతున్నాం, దేన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం, ఎలాంటి సిచ్యువేషన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. నెంబర్ 1, ఇన్ఫర్టిలిటీ అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లేదంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చాయి. కానీ మనం మెయిన్గా ఎక్కువగా WHOది ఎక్కువగా ఫాలో అవుతాం. సో WHO ఇన్ఫర్టిలిటీ గురించి ఏమంటున్నదంటే, ఒక పర్టికులర్ పర్సన్ లేదంటే ఒక కపుల్ ఎప్పుడైతే ఓకే ఒక ఇయర్ కన్నా ట్రై చేస్తూ 1.5 ఇయర్ ఇంకా అవుతున్నది, వాళ్ళు ట్రై చేస్తున్నారు కన్సీవ్ చేయడానికి, పిల్లలు పుట్టడానికి, అయినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే ఆ సిచ్యువేషన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఓకే, సో ఇన్ దిస్ ఒక పర్టికులర్గా మేల్ ఎఫెక్ట్ అయ్యారా లేదంటే ఫీమేల్ ఎఫెక్ట్ అయ్యారా అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, ఆ పూర్తి సిచ్యువేషన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. నౌ ఇన్ దిస్ బోత్ కెన్ బి ఎఫెక్టెడ్. నేను అన్నట్టు మేల్ కెన్ ఆల్సో బి ఎఫెక్టెడ్, ఫీమేల్ కెన్ ఆల్సో బి ఎఫెక్టెడ్. నో వన్ షుడ్ బి బ్లేమ్డ్ ఫర్ ఇట్ బికాస్ నో వన్ కాజెస్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎవరికి అది నిజంగా అవ్వాలని ఉండదు కాబట్టి మనం ఎవరికి బ్లేమ్ చేయకూడదు. నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, మెన్ అండ్ ఉమెన్ బోత్ కుడ్ బి ఇన్ఫర్టైల్. ఐదర్ మెన్ నుంచైనా మెన్ త్రూగానే ఇన్ఫర్టిలిటీ రావచ్చు, లేదంటే ఫీమేల్ త్రూగా కూడా, మగాళ్ళలోనే ఆడవాళ్ళైనా ఇద్దరిలోనూ ఇన్ఫర్టిలిటీ అనేది జరగచ్చు. సో దెర్ కెన్ బి ఎ లాట్ ఆఫ్ రీజన్స్ వై దిస్ కెన్ హ్యాపెన్. వన్ బై వన్ వీ విల్ అండర్స్టాండ్. సో ఇక్కడ మన ఎయిడ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పానో లేదో, 1 December ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిడ్స్ గురించి అవేర్నెస్ పెంచడానికి అందరికీ. అది కాకుండా ఎంతమంది అయితే ఎన్ని లక్షల మంది ఎయిడ్స్ త్రూగా సఫర్ చేస్తున్నారో వాళ్ళ కోసం అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళ గురించి చెప్పడానికి. అది కాకుండా బోల్డ్ మంది ఆల్రెడీ చనిపోయారు ఎయిడ్స్ వల్ల, వాళ్ళ గురించి కూడా చెప్పడానికి ఎయిడ్స్ డే, వరల్డ్ ఎయిడ్స్ డే 1 December అనేది యాక్చువల్గా జరుపుతారు. నా ఇది చాలు. ఇందులో ఒకటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేల్స్లో ఫీమేల్స్లో సెపరేట్గా మనం the causes of infertility నేర్చుకుందాం. What are the causes of infertility in male and what are the causes of infertility in female? ఫస్ట్ మేల్ గురించి చూసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదంటే ఇంపార్టెన్సీ అని కూడా అంటారు దీన్ని. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే, ఏదైతే పీనస్ దగ్గర ఏదైతే టిష్యూ ఉందో, ఎరెక్టైల్ టిష్యూ అంటారు దాన్ని, ఆ టిష్యూ ఏదైతే ఉందో లాట్ ఆఫ్ ఇట్ ఈస్ మస్కులర్ టిష్యూ. నౌ దిస్ మజిల్ has a tendency to become erect before the sexual or during the sexual intercourse. ఎప్పుడైతే ప్రోక్రియేషన్ ప్రాసెస్ జరుగుతున్నదో లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే ప్రాసెస్ జరుగుతున్నదో, ఆ ప్రాసెస్లోని ఏం జరుగుతుందంటే ఆ పీనస్ది ఏదైతే ఎరెక్టైల్ టిష్యూ ఉందో ఇట్ విల్ బికమ్ స్టిఫ్ అండ్ ఎరెక్ట్, అండ్ దట్ మేక్స్ ద హోల్ పీనస్ ఎరెక్ట్ డ్యూరింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్. అది జరగకుండా ఆ టిష్యూ ఏదైతే ఉందో అది స్టిఫే అవ్వట్లేదు, ఇంకా గట్టి అవ్వట్లేదు, స్టిఫ్ అవ్వట్లేదు ఆ పర్టికులర్ టైంలో, దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. దాని తర్వాత స్పర్మ్ కౌంట్ డిజార్డర్స్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు దీని నుంచి. ఆలిగోస్పర్మియా ఇంకా ఎజోస్పర్మియా. ఆలిగోస్పర్మియాలో ఏం జరుగుతుందంటే స్పర్మ్ కౌంట్ ఈజ్ లో స్పర్మ్ కౌంట్. ఇప్పుడు నార్మల్గా స్పర్మ్ కౌంట్ ఇక్కడ లో ఉంటే జనరల్ రేంజ్ ఏంటి స్పర్మ్ కౌంట్ది? సో ద జనరల్ రేంజ్ ఇస్ ఏమిటి? 15 million sperms
పర్ మిల్లీమీటర్ ఆఫ్ సీమెన్, అంటే పర్ మిల్లీమీటర్ ఆఫ్ సీమెన్ దగ్గర 15 మిలియన్ స్పర్మ్స్ ఉండాలి. ఓకే, నా ఇంత లేకుండా దీనికన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఆలిగోస్పర్మియా అంటాం. అదే కాకుండా ఊస్పర్మియా గురించి ఆలోచిస్తే అజూస్పర్మియా ఏదైతే ఉందో, అజూస్పర్మియా అంటే స్పర్మ్సే లేవు, యాబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్స్. నా ఈ అజూస్పర్మియా ఎందుకు అవ్వచ్చు? ఐదర్ ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా ఎక్కడో అబ్స్ట్రక్షన్ వచ్చి ఎపిడైడమిస్ ఏరియాలోనో, లేదంటే వాస్ డిఫరెన్స్ ఏరియాలోనో, లేదంటే వాసా ఎఫరెన్షియా ఎక్కడైనా హోల్ పాత్వే ఏదైతే ఉందో స్పర్మ్ ట్రావెల్ది అక్కడ ఎక్కడైనా స్టక్ అయిపోతున్నాయి స్పర్మ్స్, అదైనా జరగచ్చు. లేదంటే స్పర్మ్స్ ఎంత కావాలో అంత ప్రొడ్యూసే అవ్వట్లేదు, అసలు ప్రొడ్యూసే అవ్వట్లేదు స్పర్మ్స్ ఏదో ఇంటర్నల్ హెల్త్ ఇష్యూ వల్ల. సో అదొకటి. ఆలిగోస్పర్మియాలోని లో స్పర్మ్ కౌంట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, డిప్రెషన్, అది కాకుండా వేరియస్ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానివల్ల కూడా ఆలిగోస్పర్మియా జరగచ్చు. నా అది కాకుండా ఇంకొక టర్మ్ ఉంది, దాంట్లో లో స్పర్మ్ మోటిలిటీ అంటారు దాన్ని. ఓకే, ఇంకొక టర్మ్ ఉంది, లో స్పర్మ్ మోటిలిటీ. లో స్పర్మ్ మోటిలిటీ, లో స్పర్మ్ మోటిలిటీని అథీనోస్పర్మియా అంటారు, ఆస్థెనోస్పర్మియా. ఏమంటారు దీన్ని? ఆస్థెనోస్పర్మియా అంటారు. చాలు, దీనికన్నా ఎక్కువ మీకు అవసరం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏజ్ పెరుగుతున్నది అంటే కూడా దానివల్ల స్పర్మ్ మోటిలిటీ, స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్. నో ఫ్యాక్టర్స్ ఫర్ ఫీమేల్స్ అది చూద్దాం. ఫీమేల్స్లో ఏమవ్వచ్చు? సారీ ఓకే ఫైన్, సరే. ఫీమేల్స్లో ఏమవచ్చు అంటే పీసీఓఎస్ అనే ఒక సిచ్యువేషన్ ఉంది. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే ఓవరీ లోపల చిన్న చిన్న కురుపులు లేదంటే సిస్ట్ లాంటివి ఫామ్ అయిపోతాయి, బోల్డ్. వాటి వల్ల ఓవ్యులేషన్ అనేది జరగదు ప్రాపర్గాను. సో దానివల్ల అలాంటి పర్టికులర్ ఇండివిజువల్స్లోని వాళ్ళ పీరియడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇర్రెగ్యులర్గా కూడా ఉంటాయి పీరియడ్స్. దానివల్ల కన్సీవ్ చేయడంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. సో ఓవ్యులేషన్ అనేది జరగట్లేదు అంటే, ఓవమ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ పూర్తిగా పడిపోతాయి. కాబట్టి దట్స్ అన్ ఇష్యూ. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ యూట్రైన్ లైనింగ్ ఎండోమెట్రియోసిస్ అంటున్నారు. అంటే ఏమిటి? ఎండోమెట్రియోసిస్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే పీరియడ్స్ జరుగుతున్నాయో అప్పుడు ఎండోమెట్రియం లేయర్ ప్రాపర్గా షెడ్ ఆఫ్ అయిపోవాలి. ఓకే, ఐదర్ అది ప్రాపర్గా షెడ్ ఆఫ్ అవ్వట్లేదు, ఓకే, లేదంటే అదే ఎండోమెట్రియం లేయర్ దగ్గరే ఇంకొక ఎక్స్ట్రా లేయర్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ నాట్ అ యూస్ఫుల్ లేయర్, ఇట్స్ అ వేస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ఆబ్స్ట్రక్షన్. దానివల్ల ఏంటంటే ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగదు ఫర్టిలైజేషన్ అయినా కూడా. సో దట్స్ వన్ హెల్త్ ఇష్యూ. దాని తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ స్ట్రక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అంటే, ఏమైనా చిన్న స్ట్రక్చర్లో ప్రాబ్లం అయినా బ్లాక్ అయిపోయినా లోపల, దానివల్ల కూడా మీకు కన్సీవ్ చేయడం ప్రాబ్లం అయిపోతుంది అలాంటి ఇండివిజువల్స్కి. లాస్ట్ ఇంకా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఇంకా ఏజ్ పెరిగిపోతున్నది, ఇంకా మెనోపాజ్ అనేది దగ్గరికి వస్తున్నది అనగా నంబర్ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ బికమ్ లోవర్ అండ్ లోవర్. సో దట్స్ అనదర్ ఇష్యూ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇష్యూస్. నౌ ఇదొక డెమోగ్రాఫిక్. దీంట్లో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీకి 50% ఉమెన్ 50% మెన్ ఇద్దరు ఈక్వల్గా రెస్పాన్సిబుల్ ఇన్ఫర్టిలిటీ జరుగుతున్నదంటే. నా 30% దాంట్లో పీసీఓఎస్ వల్ల, 30% అదే 50%లోని తీసుకుంటే. దాని తర్వాత 3 in 10 ఉమెన్ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఓకే, అవుట్ ఆఫ్ 10 ఉమెన్ ముగ్గురికి ఎక్కువగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి జరుగుతాయి. దిస్ ఇస్ కామన్. అండ్ దాని తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు చూసుకుంటే స్పర్మ్ మోటిలిటీ ఇంకా స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గాన్ డ్రాస్టికలీ డౌన్. మెయిన్లీ ద స్పర్మ్ కౌంట్ ఏదైతే 15 మిలియన్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయంటున్నారో ఆ 15 మిలియన్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక ఉండట్లేదు ఇప్పుడు. ఓకే, అవి అంత ఉండకుండా దానికన్నా 30 to 32% వరకు పడిపోయింది ఇప్పుడు. సో దట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్, నాట్ ఫేవరబుల్. దాని తర్వాత out of three families, one family will definitely have a infertility issue. అండ్ ఇవన్నీ డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ ఉన్నాయి. నా
ఇప్పుడు ఇవన్నిటిని ట్యాకల్ చేయాలంటే, ఈ ఇన్ఫర్టిలిటీని ట్యాకల్ చేయాలంటే ఒక పర్టికులర్ టెక్నాలజీని కనిపెట్టారు. దాన్ని ఏమిటంటాం? అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. నో వీ నీడ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్. ఓకే, ఇక్కడే నార్మల్గా చాలా ఏళ్ళ ముందు మనం ఆలోచించుంటే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటే, వీ వుడ్ హ్యావ్ లెఫ్ట్ హోప్స్. ఇంకా మన పిల్లలు పుట్టట్లేదు, ఒక పర్టికులర్ కపుల్కి వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటే వాళ్ళు ఇంకా ఆశలు వదిలేసుకుంటారు, ఇంకేం జరగడానికి ఛాన్సెస్ లేదు అనేసి దే లీవ్ ఆల్ దేర్ హోప్స్. బట్ రీసెంట్లీ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద మెడికల్ హెల్త్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అనే ఒక ప్రొసీజర్ వచ్చింది. ఈ ఆర్ట్ అనే ప్రొసీజర్లోని ఏదైతే ఇన్ఫర్టిలిటీ ఉందో దాన్ని ట్యాకిల్ చేయడానికి తేవడం జరిగింది. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్టిలిటీది, వీఆర్ ట్యాక్లింగ్ దట్ ఇష్యూ విత్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో మెయిన్గా 4 ప్రాసెసెస్ వస్తాయి. ఏంటా 4 ప్రాసెసెస్? ఫస్ట్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కూడా అంటారు. దీని త్రూగా ఎవరైతే పిల్లలు పుడతారో వాటిని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. మీరు వినే ఉంటారు ఆల్రెడీ, ఇట్స్ చాలా ఫేమస్. ఇది ఇట్స్ వెరీ కామన్ అండ్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ ఫేమస్. ఓకే, పాపులర్. దాని తర్వాత ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ చదువుకుంటాం, డోంట్ వరీ. ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్లో గ్యామీట్స్ లేదంటే అదే ఓవము స్పాము లేదంటే జైగోట్ డైరెక్ట్గా ఎంబ్రియోగా ఫామ్ అయిన తర్వాత దాన్ని అక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేయడం. దాని తర్వాత ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ఓవం ఏదైతే ఉందో దాని వరకు స్పర్మ్ వెళ్ళలేకపోతుంది, అది స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉంది లేదంటే కౌంట్ తక్కువ ఉంది. అప్పుడు స్పర్మ్ని డైరెక్ట్గా ఒక ఇంజెక్షన్లోకి తీసుకొని డైరెక్ట్గా ఓవం సైటోప్లాజంలోని ఇలా పూర్తిగా ఇంజెక్ట్ చేసేయడం అనమాట. దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. ఇవి మీది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ది టైప్స్. నా 1 by 1 విల్ స్టడీ. ఫస్ట్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ IVF. దీని ఏమంటాం? IVF అంటాం. ఓకే, నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ పాపులర్. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, ఏదైతే స్పర్మ్ ఇంకా ఓవం ఉందో, ఇక్కడ ఈ ప్రాసెస్ చూడండి, ఇక్కడ మేము క్లియర్గా చూపిస్తాం. చూడండి ఇక్కడ ఏం చేస్తారు. ఫస్ట్ నెంబర్ వన్ ప్రాసెస్ చూడండి, ఓవేరియన్ స్టిమ్యులేషన్ హార్మోన్ థెరపీ. ఓకే, దానివల్ల ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. హార్మోన్ థెరపీ ఒకటి చేస్తారు, దానివల్ల ఓవ్యులేషన్ జరిగి ఓవం రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఇంకో పక్క నుంచి స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో మేల్ పార్ట్నర్ నుంచి అవి తీసుకుంటారు, ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఓవం తీసుకుంటారు. తీసుకొని ఒక పెట్రీ డిష్లో తీసుకొని ఏం చేస్తారు, దాన్ని ఇదో పెట్రీ డిష్ తీసుకొని ఫర్టిలైజేషన్ రెండింటిని ఒకే దగ్గర ప్లేస్ చేసి దే యాక్చువల్లీ అలౌ ఫర్ ఫర్టిలైజేషన్ టు హ్యాపెన్. నౌ వెన్ ద ఫర్టిలైజేషన్ విల్ హ్యాపెన్, ఓకే, the embryo which will develop to the blastocyst stage. జైగోట్ ఫామ్ అయిందా ఫర్టిలైజేషన్ తర్వాత, దాని తర్వాత ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ స్టేజ్లోనే వెళ్ళి యాక్చువల్గా దాన్ని ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది కదా, నార్మల్గా న్యాచురల్గా. సో అదే స్టేజ్ వరకు దాన్ని డెవలప్ అయినిచ్చి దాని తర్వాత దాన్ని లోపల తీసుకెళ్ళి ఏం చేస్తారు, రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ తీసుకెళ్ళి రిలీజ్ చేస్తారు. ఈ ఏరియాలో రిలీజ్ చేయగానే అది వెళ్ళి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. నౌ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ తర్వాత కొన్ని ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి, గిఫ్ట్ జిఫ్ట్ అనేసి. ఒకటి చూసుకుందాం. ఫస్ట్ గిఫ్ట్ గురించి చూసుకుందాం. గిఫ్ట్ అంటే ఏమిటి? గిఫ్ట్ అంటే గ్యామీట్ ఇంట్రాఫెలోపియల్ ట్రాన్స్ఫర్. ఓకే, గ్యామీట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్లో ఏం జరుగుతుంది అంటే, ఏదైతే గ్యామీట్స్ ఉన్నాయో ఓవం అవనండి స్పర్మ్ అవనండి, ఓకే, ఆ గ్యామీట్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్లో డైరెక్ట్గా తీసుకెళ్ళి వదిలేయడం, అక్కడ అవే ఓన్గా ఫర్టిలైజ్ అవ్వడం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నార్మల్గా ఓవం అనేది అక్కడ ఫర్ సపోజ్ రీచ్ అవ్వలేకపోతుంది ఫెలోపియన్ ట్యూబ్ వరకు. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి స్పర్మ్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి రెండింటిని తీసుకెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్లో ఏదైతే ఇస్తమస్ రీజియన్ ఉందో అక్కడ ఎక్కువగా మనం చూసేది ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఆ రీజియన్లో తీసుకెళ్ళి వదిలేస్తే అవి రెండు అక్కడ ఫర్టిలైజేషన్ అయ్యి దాని తర్వాత వెళ్ళి ఇంప్లాంటేషన్ జరుగుతుంది అనేది ఈ ప్రాసెస్ చేస్తారు. ఓకే, అదే ఇట్ ఈస్ సిమిలర్ టు IVF. ఏది? జిఫ్ట్. నెక్స్ట్ ప్రాసెస్. జిఫ్ట్లో ఏం చేస్తారంటే, జైగోట్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్. ఇక్కడ నార్మల్గా IVFలోని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేస్తున్నారు, అంటే బయట ల్యాబ్లో చేస్తున్నారు ఫర్టిలైజేషన్. ఇది కూడా సిమిలర్ టు దాట్ ఓన్లీ. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్లో తీసుకెళ్ళి వదులుతారు. అది ఫెలోపియన్ ట్యూబ్ తర్వాత యూట్రస్ ఎంట్రీ ఎక్కడైతే వస్తుందో అక్కడ వదులుతారు IVFలో. సో దట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇదంతా మీరు చూసుకోవచ్చు సార్, ఫ్లో చార్ట్. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతున్నది, ఎగ్స్ ఆర్ ఆస్పిరేటెడ్ ఫ్రమ్ ది ఓవరీ. సపరేట్ చేస్తారు, ఓవరీ నుంచి ఎగ్స్ని తీసుకుంటారు. దెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ అ సీమెన్ శాంపుల్. ఎక్కడైతే మేల్ పార్ట్నర్ది సీమెన్ ఉందో దాంట్లో ప్లేస్ చేస్తారు. అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరిగిపోయి ఎంబ్రియో అనేది ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోని మళ్ళీ
ఏం చేస్తారు, ఫెలోపియన్ ట్యూబ్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది అనమాట, ఇంకేం లేదు, సింపుల్. లాస్ట్ వచ్చేసి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సపోజ్ మెయిల్ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో దట్ మెయిల్ పార్ట్నర్ పర్టికులర్లీ ఈజ్ ఇన్ఫర్టైల్, లేదంటే లో స్పర్మ్ మోటిలిటీ, లేదంటే లో కౌంట్ ఉంది. సో అలాంటప్పుడు ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఈజ్ లో అండ్ ద స్పర్మ్ ఈజ్ గుడ్ ఎనఫ్, ఆ స్పర్మ్ని డైరెక్ట్గా వాడతారు, లేదంటే డోనర్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సమ్ మేల్ డోనర్స్ విల్ డొనేట్ ద స్పర్మ్స్, ఓకే, ఆ స్పర్మ్ని తీసుకొని డైరెక్ట్గా ఓవంలోకి ఓవంది ఏదైతే సైటోప్లాజం ఉందో దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. చూడండి, ఇది ఏం చేస్తారంటే ఓవంది సైటోప్లాజం ఉంది కదా, దిస్ ఇస్ ఓవం, ఎగ్. ఆ ఎగ్ లోపల ఉన్న సైటోప్లాజం ఏదైతే ఉందో ఆ సైటోప్లాజంలోకి డైరెక్ట్గా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నారు స్పర్మ్ని. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఛాన్సెస్ వదలట్లేదు, ఇంకా డైరెక్ట్ లాస్ట్ స్టెప్ వరకు చేసేస్తున్నారు ఇంకా. సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ హియర్. సో ద ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ విల్ గో అప్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కంపేర్ టు అదర్ కేసెస్. మిగతావన్నిట్లో ఏంటంటే రెండింటిని వేరువేరుగా వదిలేసి వాటిని ఫర్టిలైజ్ అవ్వడానికి వదులుతున్నారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఫర్టిలైజేషన్ కూడా ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు. నౌ వి కమ్ లాస్ట్ టు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో ఏం చేస్తున్నారంటే ఇదే మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో సిమిలర్ ప్రాసెస్. ఏం చేస్తున్నారంటే స్పర్మ్స్ని డైరెక్ట్గా సెమినేషన్, సీమెన్ అంటే స్పర్మ్, ఇన్సెమినేషన్ అంటే స్పర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం. సో ఆర్టిఫిషియల్గా స్పర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాం. దీంట్లోని స్పర్మ్స్ని వేరే వేరే రీజియన్స్లో తీసుకెళ్ళి వదిలేస్తారు డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో. ఫర్ సపోజ్ యూట్రస్లో వదిలితే దాన్ని ఇంట్రా యూటరైన్ అంటాం, సర్వికల్ రీజియన్లో వదిలితే దాన్ని ఇంట్రా సర్వికల్ అంటాం, అదే ఫాలోపియన్ ట్యూబ్లో రిలీజ్ చేస్తే దాన్ని ఇంట్రా ట్యూబల్ ఇన్సెమినేషన్ అంటాం. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రాసెసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఓకే, చూడండి ఇందులో ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ట్యూబ్లోకి వెళ్ళి రిలీజ్ చేశారు. చూడండి ఇక స్పర్మ్స్ ఏం చేస్తారు, ఈ ఏరియాలోకి వెళ్ళి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, దానివల్ల ఈ స్పర్మ్స్ ఫాస్ట్గా ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, పరిగెడుతూ ఇక్కడ రీచ్ అవుతాయి, ఓమ్ దగ్గరికి రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో అది దీని ప్రాసెస్. లాస్ట్ సరోగేసీ. లాస్ట్ మనం ఎక్కడికి వచ్చాం, ఇంకా సరోగేసీకి వచ్చాం. దీంతో మంది చాప్టర్ ఖతం అయిపోయింది. లాస్ట్ సరోగేసీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరు కన్సీవ్ చేయాలనుకోవట్లేదు, లేదంటే కన్సీవ్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడు ఫైనల్ ఇంకా ఏ ఆప్షను మిగలలేదు, ఐవీఎఫ్ అనేది సెట్ అవ్వలేదు, ఏది సెట్ అవ్వలేదు అంటే ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఏది సెట్ అవ్వలేదు అంటే ఫైనల్గా సరోగేసీ అనేది ఆప్షన్. అక్కడ ఒక డిఫరెంట్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ కన్సల్టెడ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. దట్ పర్టికులర్ పర్సన్ విల్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ మనిషి ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ విల్ యాక్చువల్లీ గో త్రూ ద ప్రెగ్నెన్సీ. ఏం చేస్తారు, ఐవీఎఫ్ లాగే ఫస్ట్ బయట ఫర్టిలైజేషన్ అనేది చేస్తారు. ఓకే, ఫర్టిలైజేషన్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేసి ఆ ఎంబ్రియో స్టేజ్లో డైరెక్ట్ తీసుకెళ్ళి యూట్రస్లో ప్లేస్ చేస్తారు ఇన్ దట్ పర్టికులర్ థర్డ్ పర్సన్ ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ కోసం. దాని తర్వాత వాళ్ళలో ప్రెగ్నెన్సీ అది అయ్యి ఆ బేబీ గ్రో అయ్యి డెలివరీ అయిన తర్వాత ఆ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ అండ్ అ బిగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. దానికి పెద్ద పని ఉంటుంది, చాలా పెద్ద వర్క్ ఉంటుంది. ఓకే, 1 by 1 చూసుకుంటే ఫస్ట్ ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి, ఎక్కడెక్కడ యాక్చువల్గా సర్గేసీ యాక్సెప్ట్ చేస్తున్నారు, సర్గేసీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని ప్రొసీజర్స్ ఏమిటని సర్గేసీ సెంటర్ని చూస్ చేసుకొని అక్కడ లీగల్ డాక్యుమెంటేషన్ ఇదే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది దీంట్లోనే. దిస్ ప్రాసెస్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఆ లీగల్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. అందులో ఎవరికి పడితే వాళ్ళకి సర్గేసీ అలౌ చేయరు. సో చాలా స్క్రూటినీ జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్గా వాళ్ళకి అంతగా అనిపిస్తే అప్పుడు అలౌ చేస్తారు. దాని తర్వాత ఎగ్స్ ఇంక స్పర్మ్స్ డొనేట్ చేయమంటారు, అది ఫర్టిలైజేషన్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఆ సొరగేట్ మదర్లో దాని తర్వాత ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసి ఆ బేబీ ఆ ప్రెగ్నెంట్ మదర్లో గ్రో అయిన తర్వాత డెలివరీ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ surrogacy, how surrogacy works. So with this our chapter is officially complete. Now before going away మీరు వెళ్ళక ముందు ఒక 4-5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసుకుందాం. ఎందుకంటే హోంవర్క్ ఇస్తుంటే చాలామంది మీరు చేయట్లేదు, మీకు టైం దొరకట్లేదు. సో అందుకే నేను క్లాస్లోనే ఈ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయించేద్దాం అనుకుంటున్నాను. నౌ దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అన్నీ ఇంపార్టెంటే మనకి ఇవి. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ pretty much important. సో అందుకే వీటన్నిటిని ఇగ్నోర్ చేయకుండా చూసుకుందాం 1 by 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్? నో, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో
మనం 2 డిసీజెస్కి క్యూర్ లేదనుకున్నాం. ఏ 2 డిసీజెస్కి క్యూర్ లేదనుకున్నాం? ఒకటి జెనైటల్ హెర్పీస్, ఇంకోటి అండ్ హెపటైటిస్ బి వైరస్, హెచ్బివి. ఇవి రెండు, దీస్ ఆర్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ క్యూరబుల్, నాట్ కంప్లీట్లీ క్యూరబుల్. హెచ్బివికి అయితే వ్యాక్సిన్ ఇచ్చేస్తాం, హెపటైటిస్ బి వైరస్కి. దీనికైతే వ్యాక్సిన్ కూడా లేదు, యాంటీవైరల్ డ్రగ్స్ అవి ఇవ్వాలి. ఆ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత దాంతో సిమ్టమ్స్ మేనేజ్ అవుతాయి. సో రాకుండా ఉండడమే మంచిది. వీటికి క్యూరే లేదు. ఓకే, క్లమైడియాసిస్కి, గొనోరియాకి అజిథ్రోమైసిన్ ఇవ్వచ్చు. క్లమైడియాసిస్ కూడా యాంటీబయాటిక్స్ ఉన్నాయి. వాట్స్కి కూడా యాక్చువల్గా యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అది యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. నా లాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇస్ నాట్ స్పెసిఫికలీ ఎఫెక్టింగ్ ద రీప్రొడక్టివ్ ఆర్గన్స్? రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని ఇవన్నీ ఇప్పుడు రెండేసి డిసీజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 డిసీజెస్ చూసుకుంటే పర్టికులర్గా రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని ఏవైతే ఎఫెక్ట్ చేయవు, స్పెసిఫిక్గా అక్కడే వెళ్ళి ఏవి చేయవు. ఓకే, పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్. అప్పటి వరకు మనం ఆన్సర్ చూసుకుందాం. ఓకే, సో ఆన్సర్ టు దాట్ ఈస్ ఎయిడ్స్ అండ్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి ఇంకా ఎయిడ్స్లో మన సిమ్టమ్స్ మనం ప్రాపర్గా చూస్తే, ఎయిడ్స్లో ఏం చేస్తున్నది, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీ రీప్రొడక్టివ్ ఆర్గన్, అది వెళ్ళి డైరెక్ట్గా టీ లింఫోసైట్స్ మీద అటాక్ చేస్తున్నది అని చెప్పాను. అదే హెపటైటిస్ బి అయితే ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీ రీప్రొడక్టివ్ ఆర్గన్, దానివల్ల జాండీసు, ఫీవరు అలాంటి సిమ్టమ్స్ వస్తాయి, కానీ రీప్రొడక్టివ్ ఆర్గన్ వెళ్ళి అది ఎఫెక్ట్ చేయదు. అందుకే అన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సెక్షువల్ ఇంటర్కోర్స్ త్రూగానే జరగవు అనుకున్నాం. అది కాకుండా అన్ని సెక్షువల్ ఏరియాస్లోనే వెళ్ళి ఇన్ఫెక్ట్ చేయమని కూడా తెలుసుకున్నాం. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, in case of a couple where male is having a very low sperm count, oligospermia అంటాం, అవునా కదా దాన్ని, which technique will be suitable for fertilization? లో స్పర్మ్ కౌంట్ ఉంటే ఏది చేయొచ్చు? లో స్పర్మ్ కౌంట్ ఉంటే ఏం చేయొచ్చు? స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నది, అప్పుడు ఏం చేయొచ్చు? ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. స్పర్మ్ది కౌంటు చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారా, ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే గిఫ్ట్ చేస్తారా, లేదు చేస్తారు. టైం స్టార్ట్స్ నౌ. పాజ్ చేసి ఆన్సర్ చేయండి, దాని తర్వాత వచ్చి చూసుకోండి. సో ద ఆన్సర్ టు దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఏం చేయొచ్చు అంటే, స్పర్మ్స్ ఆర్ ఫర్టైల్, అంటే స్పర్మ్స్కి ఫంక్షనింగ్ అనేది ఉంది, కాకపోతే అవి తక్కువ ఉన్నాయి స్పర్మ్స్, కాబట్టి వాటిని డైరెక్ట్గా యూట్రస్లోనో లేదంటే ఫాలోపియన్ ట్యూబ్లోనో డైరెక్ట్గా వెళ్ళి వదిలేస్తే అదే వెళ్ళి ఫర్టిలైజ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ వన్ ప్రాసెస్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది 2017లో వచ్చింది క్వశ్చన్, అందుకే మనం ఇవన్నిటిని పిచ్చిగా చదువుతున్నాం. The transfer of ovum collected from a donor into the fallopian tube of another female is called. ఒక డోనర్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఓవం అనేది ఒక పర్టికులర్ ఫీమేల్లో ఓవం అనేది డెవలప్ అవ్వట్లేదంటే అలాంటి కేసులో డోనర్ ఓవం కూడా తీసుకుంటాము. ఆ డోనర్ ఓవం తీసుకొని ఆ పర్టికులర్ పర్సన్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం డైరెక్ట్గా ఫాలోపియన్ ట్యూబ్లో. సో ఓవంని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓవం ఈజ్ అ గ్యామీట్, ఇట్స్ అ గ్యామీట్ కదా. గ్యామీట్ని మనం ఫెలోపియన్ ట్యూబ్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటాం? గ్యామీట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ కదా, అది. సో విత్ దిస్ చాప్టర్ ఇస్ ఫైనలీ ఓవర్. ఐ హోప్ యూ లర్న్ట్ అ లాట్ ఇన్ దిస్ లెక్చర్ అండ్ హోల్ ఆఫ్ దిస్ చాప్టర్. మీకు అన్నీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ చేశాను, మీకేం అర్థం కాలేదు, ఎక్కడైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయి అంటే కిందన కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఫైన్. దీని తర్వాత మనం స్టార్ట్ చేసే టాపిక్ బయోమాలిక్యూల్స్. ఓకే, సో దీని తర్వాత మనం బయోమాలిక్యూల్స్ చదువుకోబోతున్నాం. చాలామంది బయోమాలిక్యూల్స్ అనేసి కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో ఆఫ్టర్ దిస్, ఇన్ దిస్ సూపర్ రివిజన్ సిరీస్, దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫోకస్ ఫర్ NEET 2023 స్టూడెంట్స్. ఓకే, ఈ సూపర్ రివిజన్ సిరీస్లో మనం నెక్స్ట్ ఇంకా బయోమాలిక్యూల్స్ చదువుకుంటాం. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ఛానల్ని షేర్ చేయండి, మీ ఏదైతే ఈ క్లాస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, మీ క్లాస్మేట్స్ తోటి. అది కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇంకా చేసుకోలేదంటే, లైక్ చేయండి. దాని తర్వాత టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే అక్కడ నేను మీకు అన్ని నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మిస్ అవ్వకుండా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయిపోండి. ఇది స్కాన్ చేసుకోండి, లేదంటే కింద మీకు లింక్ దొరికిపోతుంది, డోంట్ వరీ. సో జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ లెట్స్ స్టే అప్డేటెడ్. ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్. రోజు కష్టపడి చదవండి. You will definitely crack NEET exam. I believe in all of you. I am with you till the end. Okay? Bye bye. Meet you all in the next class. Take care, pillalu.